సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వ్యధతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశంకు సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5ో 10ో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది, మేము ట్రస్టీలమండి. దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా మేము 2 చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం. కాస్త అర్చకులకు విలువ, గౌరవం, మర్యాద ఉండే విధంగా అధికారులు తీర్చిదిద్దాలి. మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా 2 చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు కావాల్సింది ఏమీ లేదండి, అర్చకుల యొక్క మనోభావాలు, దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా సక్రమంగా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజుకు క్షేమం ఉంటుంది, ప్రభుత్వానికి క్షేమం ఉంటుంది, లోకానికి క్షేమం ఉంటుంది. కాబట్టి ఇది హిందూ యొక్క సామ్రాజ్యంలో అత్యంత సూక్ష్మమైనటువంటి విషయము. ఇందులో యొక్క మనోభావాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆ మనోభావాలను గౌరవించవలసిన అధికారం అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి విన్నపం చేస్తున్నాం. జయ హనుమాన్, జై శ్రీరామ్. నిర్వహిస్తున్నాం. మేము యొక్క భక్తులకు ఇబ్బంది చేయకూడదు కనుక సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలిపి ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు కనుక మా యొక్క భక్తులకు ఇబ్బంది చేయాలనే కోరిక లేదు కనుక వెంటనే ఇది విరమిస్తూ భక్తులకు సేవలు చేయడానికి మేము దేవాలయ ప్రవేశం చేస్తున్నాం. ఎందుకంటే ఇది మేము భక్తులను కాపాడుకోవాలి, కాపాడుకుంటేనే దేవాలయాలు ఉంటాయి కనుక మళ్ళీ ఇట్లాంటివి కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి కోరుతున్నాం. మాకు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, సర్పంచ్ గారు మాట ఇచ్చారు కనుక భక్తులకు ఇబ్బంది చేయొద్దని మేము విధులకు చేరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.